పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో ఉన్న సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులు జీతాలు పెంచాలని ఆందోళనకు దిగారు. గత 3 ఏళ్లుగా రోజుకి 470 రూపాయలు కూలీ ఇస్తున్నారని, దీంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా మారిందని, మరో 300 రూపాయలు అదనంగా పెంచాలని కార్మికులు కోరారు. వీలైనంత త్వరగా యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కార్మికులు అల్టిమేటం జారీ చేశారు. పెంచాలి అంటేనే జీతాలు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి జీతాలను వెంటనే, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. రక్షించాలి యాజమాన్యం వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి. పెంచాలి 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 పెంచాలి. వాళ్ళకి 800 700 ఇచ్చి తెస్తారు. మట్టంపల్లి నుండి ఎవరైనా వస్తే మాత్రం ఆపుతాం. మట్టంపల్లి బ్యాచ్ వస్తున్నారు, వాళ్ళు గిన్నె వస్తే మాత్రం మేము ఆపేస్తాం. లారీ లోపలికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఆగిద్ది. ట్రాన్స్పోర్ట్ మాత్రం ఇచ్చండి. సాగర్ సిమెంట్ వచ్చేసి గత 3 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఈరోజు యాజమాన్యం కార్మికులకు ₹1 కూడా పెన్షన్ దాఖలాలు ఉన్నాయి. అసలు ఎందుకు అడుగుతుంది ఈ కార్మిక వర్గం? అసలు ఎందుకు అడుగుతుంది ఈ కార్మికులు? ఇప్పుడున్న ఈ పరిస్థితులలో రేట్లు విపరీతంగా పెరిగినాయి కాబట్టి కార్మికులకి వేతనం పెంచమని అడుగుతున్నాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇటువంటి ఎవరు కూడా స్పందించిన దాఖలాలు. కానీ ఈరోజు మేము ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కంపెనీకి ఎలాంటి నష్టము కలగచేయలేదు. కానీ కంపెనీ యాజమాన్యం డిపార్ట్మెంట్ని పిలిపించింది. ఎవరిని ఏమీ అనలేదు, ఎవరిని బెదిరించిన దాఖలాలు కూడా లేవు. కానీ పోలీసు డిపార్ట్మెంట్ని పిలిపించడానికి కారణం ఎందుకు? ఇలా మేమేం చేశాం, ఏం తప్పు చేశాం? కార్మికుల సమస్యలకు కార్మికుడికి ₹1 పెంచమంటాం మేము చేసిన తప్ప, లేక కార్మికులు అనేక విధాలు కష్టపడటం, అనేక విధాల నష్టపోవటం యాజమాన్యానికి ఇష్టమా? ఏంటి పరిస్థితి? అడిగితే మాకు ఇలా జరుగుతుందంటే ఎంతవరకు ఈ సమంజసం? అసలు ఇన్ని 3 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు విడతల వాడిగా మీకు పెంచుతాం అని చెప్పి తీసుకొచ్చారు. అరే గతంలో చూసుకుంటే ప్రిహేటర్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నాయా, కొత్త ప్రిహేటర్ కడుతున్నాము, అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు శాలరీ పెంచుతామని చెప్పేసి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హామీ ఇచ్చింది. కానీ ఈనాటికి అది లేదు. మరలా అదే యాజమాన్యం, అదే హెచ్ఆర్ డిపార్ట్మెంటు ఈరోజు నేను ఆ మాట అనలేదు అని చెప్పేసి అంటుంది. ఆ రోజు కంపెనీ సాగర్ సిమెంటు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు శంకరనారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ కంపెనీ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏవైతే వర్తిస్తావో అవి మొత్తం కూడా మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఆ మాట కూడా ఈరోజు ఆయన వెనక్కి తీసుకున్నారు. ఎందుకు? ఈ కార్మికులను ఎందుకు 300 మంది కార్మికులు ఈ విధంగా ₹1 పెంచమన్నందుకు ఇలా చేస్తుంది 3 సంవత్సరాల నుంచి. కానీ కార్మికులు చేసిన తప్పేంటి? కార్మికులు ఏ విధంగా నష్టపోతున్నారనేది యాజమాన్యం గుర్తించట్లేదు. ఏం అడగట్లేదే, ఏం బెదిరించట్లేదు. ఎవరిని అడుగుతున్నాం, అయ్యా మా పరిస్థితి ఎలా ఉంది, మాకు ₹1 పెంచండి అని అడుగుతున్నాం. అంతకంటే మేము చేసింది ఏం లేదు. ఈ కంపెనీలో ఎలాంటి నష్టాలు కలిగించలేదు, ఎవరిని బెదిరించలేదు. కానీ
కార్మికులను భయభ్రాంతాలు చేయటం కోసం యాజమాన్యం డిపార్ట్మెంట్ని తీసుకొచ్చింది. సాగర్ గ్రూపు యాజమాన్యం మా జీతాలు పెంచడానికి మీరు అందరూ సహకరించాలని, జీతాలు పెంచాలని, అలాగనే సివిల్ వారికి కూడా గత 3 సంవత్సరాలు చేస్తున్న వారికి కూడా కార్డుల సదుపాయం కలిగించాలని, అలాగే వారికి కావాల్సినటువంటి మాకు ఎలా వర్తిస్తున్నాయో వాళ్ళకు కూడా అలాగనే వర్తించాలని అందరినీ తెలియజేస్తూ ఉన్నాం. సరే కార్మికులారా, అందరూ గమనించండి, మనం ఎవరిని కూడా ఏమీ అంటలేదు. మన జీతాలు పెంచమని అడుగుతున్నామే తప్పితే ఎవరిని మనం ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. సో ఈ యొక్క చిన్న విషయాన్ని అందరూ గమనించాలి, యాజమాన్యం కూడా గమనించాలి. యాజమాన్యానికి మరోసారి దండం పెడుతున్నా, కార్మికుల సమస్యలు తీర్చండి, కార్మికుడికి ₹1 పెంచండి. ఇంతకంటే మేము కోరుకునేది లేదు. మిమ్మల్ని మేము బెదిరించిన దాఖలాలు లేవు. ఇకనైనా ఈ 300 కార్మికులను మీరు ₹1 పెంచితే మా జీవితాలు, మా పిల్లల్ని, మా కుటుంబాలని బాగుపరిచిన వారు అవుతారని ప్రాధాయపడుతూ మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెంచాలి 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 పెంచాలి. సంవత్సరాలకు పనిచేస్తూనే ఉన్నాం వాళ్ళతో పాటు. వాళ్ళతో పాటు సమాన హక్కులు కల్పించమంటే శంకరనారాయణ రెడ్డి గారు మీకు కల్పిస్తామని అంటున్నారు, కానీ మాట్లాడినట్టే రానియకుండా ఆఫీస్ దగ్గర నిలబెట్టుకొని బయటికి పంపిస్తాడు. ఏంది ఇలా మాట్లాడుతున్నారు సార్ అంటే, మీకు పెంచేటప్పుడు పెంచుతాంలేమ్మా, డ్రెస్ ఉన్న వరకు చూస్తామంటున్నారు. మాకు ఆ డ్రెస్ కూడా వచ్చి జీతాలు పెరగాలని ఆ శంకరనారాయణ రెడ్డి గారిని గట్టిగా అడిగితే, డ్యూటీకి మేము తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు లేచి వస్తేనే దూరాభారం వాళ్ళు అందరూ వచ్చాడు నిలబడి, వాళ్ళకంటే ముందు వచ్చి నిలబడితేనే మాకు డ్యూటీ ఇస్తున్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుకు వస్తే మీకు డ్యూటీ లేదు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. దాని గురించి HLSR డిపార్ట్మెంట్ కాడికి వెళ్తే, అంతేనమ్మా ముందు వస్తే రండి, లేకపోతే మీరు కాకపోతే వేరే వాళ్ళు వస్తారు, మీ డ్యూటీ తరపు వాళ్ళు చేస్తారని బయట వాళ్ళని పిలిపించుకొని ఆ షూస్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి ₹750 సాయంత్రం కాలం ఇచ్చేసి పంపిస్తున్నారు. మీకు అవసరం పని చేసుకోమ్మా, చాలా తక్కువ. కార్డు కూడా ఇస్తాను అంటున్నారు, కానీ పని చేయించుకొని బయటకు పంపిస్తున్నారు. అదే బయట వాళ్ళు వస్తే ₹750 ఇచ్చి వాళ్ళకి కార్డు ఇచ్చి, షూస్ ఇచ్చి, హెల్మెట్ ఇచ్చి, సాయంత్రానికి ఛార్జీలు కూడా ఇచ్చి, మరి క్యాంటీన్లో మాకు భోజనం లేదు. మళ్ళీ అదే టెస్ట్లో మేము పని చేస్తున్నాం. కొబ్బరి నూనె, బెల్లం ఏమేమలేదు. అందుకే డ్రెస్ ఇచ్చి మాకు కార్డు ఇచ్చి సమాన కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీని నమ్ముకొని దాదాపు మేము 370 మంది వరకు కాంట్రాక్ట్ కార్డు ఉన్న కార్మికులు కానివ్వండి, సప్లై కార్మికులు కానివ్వండి, మేమంతా ఈ సాగర్ సిమెంట్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు బట్టి మేము పనిచేస్తూ ఉన్నాం. ఇంతకంటే ముందు వచ్చిన యాజమాన్యాలు కూడా చాలా మొండి వైఖరిగా ప్రవర్తించాయి. వాళ్ళందరినీ కూడా అడిగినాం, అయ్యా మా జీతాలు సరిపోవటం లేదు, మా పిల్లగాళ్ళ చదువులయ్యా, మా ఇంట్లో మరి ఈరోజు నిత్యావసర సరుకులు చూడకపోతే ఆకాశాన్ని అంటున్నాయండి. ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే ఒక సామాన్య మానవుడు ₹140 పెట్టి నూనె ప్యాకెట్ కొనుక్కోవాలా. బియ్యం చూడబోతే, ఒక టిక్కీ చూడబోతే ఈరోజు 3000 4000. అది లేనిది వాడి కుటుంబంలో జరగదు. వాడి పిల్లగాడి చదువుకేంది, వాడి ఇంట్లో వాడి జీవనోపాధికేంది, ఇదంతా మీరు గుర్తించి ఒకసారి మేమే కొంచెం కోరికలు కొట్టలేదు మిమ్మల్ని, మాకు మీ అందరి కార్మికులకు వర్తించేవన్నీ మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. జీతం పెంచమని అడుగుతున్నాం, అంతేగాని మీ మీద మేము దౌర్జన్యాలు కానీ ఎలాంటి దుర్మార్గంగా మేము ప్రవర్తించటం లేదు. శాంతియుతంగా మాకు కావాల్సినవి, మాకు రావాల్సినవి మాకు ఇవ్వండి అని మేము అడుగుకుంటున్నామే తప్ప మిమ్మల్ని మేమేమి మీ మీద మేము దుర్మార్గంగా దౌర్జన్యంగా మేము ప్రవర్తించటం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని కార్మికుల కోసం, మీరు కాదంటే వేరే వాడు వచ్చి చేస్తాడు, ఎవడో వచ్చి చేస్తాడండి, మీరు చేయించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ కార్మికులు కూడా మేము పని చేయము, మేము చేయకుండా వెళ్ళిపోతామని చెప్పేసి మేము దుర్మార్గంగా దౌర్జన్యంగా మేము మాట్లాడాలా ఎవరి దగ్గర కూడా. మా జీవనోపాధి కోసం వస్తున్నాం. గత 35 సంవత్సరాలు బట్టి ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని మా నెత్తుని చెమటగా ధారపోసి పనిచేస్తున్నాం. మేము ఫ్యాక్టరీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం. మేము
ఒకప్పుడు మాకు నష్టాలు వస్తున్నాయి, పెంచలేమన్నారు. సరే ఓకే వదిలేసామయ్యా. ఈరోజు లాభాల్లో ఉంది. మేము అడుగుతుంది ఇప్పుడు మా మిత్రులు, మా కార్మిక మిత్రులు చెప్పినట్టు 300 పెంచండి, మాకు డ్రెస్సు, కొబ్బరి నూనె, బెల్లం అలాంటివి వాళ్ళకి ఏం వర్తిస్తున్నాయో అవి మాకు మీరు ఇవ్వండి అని అడుగుతున్నామే తప్ప మమ్మల్ని ఏం పూల పల్లకీలో కూర్చోబెట్టి మమ్మల్ని ఊరేగేయండి అని మిమ్మల్ని మేము అడగటల్లా. మాకు రావాల్సిన కోరికలు న్యాయబద్ధంగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని. కాబట్టి సాగర్ సిమెంట్ యాజమాన్యం వారు మా యందు దయ ఉంచి మా కోరికలు మీరు తీర్చవలసిందిగా ఈ మీ మీడియా మిత్రుల సమాముఖంగా నేను కోరుకుంటున్నాను.